మీలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? టికెట్స్ దొరకలేదా? అయితే మీకోసమే ఈ వీడియో. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ వీడియో నేను చేశాను ఈ వ్లాగ్. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో లెంత్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని మరీ చూడండి. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ టు తిరుపతి వ్లాగ్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్కడెక్కడ ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఏం చేయాలి అని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. స్టార్ట్ చేసేద్దామా? రండి. ఓకే, ఫస్ట్ అయితే సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్ళాలి. సో మేము ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్ తత్కాల్లో బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 480 పడింది స్లీపర్. సో మనకి సికింద్రాబాద్లో 12:20 అరౌండ్ పిఎం అంటే మధ్యాహ్నం 12:20కి మనం స్టార్ట్ అయితే మిడ్ నైట్ 11:30 ఆర్ 11:45కి మనని తిరుపతిలో డ్రాప్ చేసేస్తుంది అనమాట. పర్ హెడ్ 480 అవుతుందని చెప్పాను కదా. స్లీపర్ క్లాస్ అనమాట. చాలా బాగుంటుంది జర్నీ. మనకి కొంచెం వ్యూ చూసుకుంటే వెళ్ళొచ్చు. అలా కాసేపు పడుకుంటే పడుకోవచ్చు, ఎందుకంటే నైట్ మనకి నిద్ర ఉండదు కాబట్టి. సో మనని తిరుపతిలో 11:30కి అలాగా డ్రాప్ చేసేసింది. సో తిరుపతిలోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. దాని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ జీప్స్ కొండ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి. వాళ్ళల్లో మాకు ఏం చెప్పారు అని అంటే, మేము ఏమన్నామంటే స్పెషల్ టోకెన్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. నేను శ్రీనివాసంకి తీసుకెళ్ళు అని అడిగాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే భూదేవి కాంప్లెక్స్కి వెళ్దాము, అక్కడైతే మనకి 2 o'clock నుంచి టికెట్స్ స్టార్ట్ అవుతాయి. రిమైనింగ్ ప్లేసెస్లో కూడా ఇస్తారు, బట్ మార్నింగ్ 4కి నుంచి స్టార్ట్ చేస్తారు. సో మనకి 2 o'clock నుంచి 4 కల్లా మనకి టికెట్స్ కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి భూదేవి కాంప్లెక్స్కి వెళ్తే అని చెప్పారని చెప్పేసి మేము ఓకే అని చెప్పి అన్నాం. అక్కడ జీప్ అతనితో మేము మాట్లాడింది ఏంటంటే పర్ హెడ్ 200 ఇస్తే స్టేషన్ నుంచి కొండ మీద వరకు తీసుకెళ్తాడు. ఇన్ మిడిల్ మనని భూదేవి కాంప్లెక్స్లో డ్రాప్ చేసి టికెట్స్ తీసుకుని బయటకు వచ్చేంత వరకు మన లగేజ్ అతని దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తారనమాట. వీలైతే ట్రస్టెడ్ పర్సన్సే. నేను ఎక్కిందైతే ట్రస్టెడ్ పర్సనే అనమాట. సో మనం టికెట్స్ తీసుకోవడం అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇంత క్యూలో నుంచి ఫ్రీ టికెట్ కోసం వెయిట్ చేయడం అంటే అనుకోని ట్రిప్ కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 11:30కి మనం ట్రైన్లో నుంచి డ్రాప్ అయిపోయాం కాబట్టి సో ఆ జీప్ ఎక్కి వాళ్ళు తీసుకెళ్లేసరికి 1 అయింది, మనకి 12:30 అయింది అరౌండ్ భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళేసరికి. అక్కడ అప్పటికే థౌజండ్స్లో ఉన్నారు జనాలు. వాళ్ళందరూ అలా పడుకుని వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. గేట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తే లైన్లోకి వెళ్తామని అని చెప్పి. సో మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన 5 minutesకి మాకు గేట్స్ ఓపెన్ చేసేసారు. సో క్యూ లైన్లో మటుకు దగ్గర 1.5 hours పట్టింది. అంటే లైన్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ గేట్ ఓపెన్ చేశారు కానీ అక్కడ గేట్ ఓపెన్ చేయలేదు. సో మేము లైన్లో ఏంటంటే కూర్చుని ఉండిపోయాం చాలాసేపు, 1.5 hours. తర్వాత ఇంకా 1.5 hours అయిపోయిన తర్వాత క్యూ మెల్లగా కదలడం మొదలుపెట్టింది. టికెట్స్ ఇచ్చారు అండ్ మాకు 4 o'clock స్లాట్ వచ్చింది. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్ వస్తుంది. అండ్ 4 o'clock స్లాట్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఆ టికెట్స్ తీసుకుని మేము మా జీప్ దగ్గరికి వెళ్ళిపోయాం. అరౌండ్ 3 అయిపోయింది అప్పటికే. సో జీప్ దగ్గరికి వెళ్ళగానే ఆ జీప్ అతను ఏం చేశారంటే మమ్మల్ని కొండ మీద దింపేశారు రెస్ట్ హౌసెస్ దగ్గర. అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే అనమాట, వాళ్ళు దించిన దగ్గర. సో మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అప్పటికి ఇంకా 3:30 అయ్యింది. బట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో అక్కడ కూడా ఇంచుమించు 1 hour పట్టింది మాకు. 1 hour వెయిట్ చేసిన తర్వాత కౌంటర్ ఓపెన్ చేశారు, టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మా వరకు వచ్చేసరికి 1000 rupees రూమ్స్ అప్పుడే అయిపోయాయి. అంటే ఆన్లైన్లో అయిపోతున్నట్టున్నాయి. మనకు అక్కడైతే 1000 rupees రూమ్స్ అంత ఫాస్ట్గా దొరకలేదు. నేను ముందు ఎన్నోసార్లు వెళ్ళాం బట్ మాకు దొరికాయి, కానీ ఈసారి ఇంత ఎర్లీగా నుంచున్నా ఎందుకు దొరకలేదో మాకు అర్థం కాలేదు. సో 100 rupees రూమ్ ఇచ్చారు మాకు. మేము 4 persons వెళ్ళాము, బట్ మాకు సరిపోతుందో లేదో అని అనుకున్నాం. కాబట్టి రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మాకైతే చాలా నచ్చింది. నేను వీడియో క్లిప్లో కూడా యాడ్ చేశాను, చూడండి. అండ్ బయట నుంచి వ్యూ కూడా తీశాను, చూడండి. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, పేరు పెట్టడానికే లేదు. సో అక్కడ నుంచి మేము ఏం చేసామంటే రూమ్లోకి వెళ్ళిన వెంటనే 1 hour కూడా పట్టలేదు, మాకు రూమ్ అలాట్ చేసేసారు. మెసేజ్ వచ్చేసింది అక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ వస్తే మనకి రూమ్ అలాట్ చేసేసినట్టే. అండ్ దట్టు ఇంకొక కొత్తగా ఏం పెట్టారు అంటే అక్కడ టికెట్ ఇస్తారు కదా, రూమ్ టికెట్, దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అండ్ అక్కడ స్కానింగ్ బాక్సెస్ ఉంటాయి అనమాట, ఏటీఎం మిషన్స్ లాగా. అక్కడ స్కాన్ చేసుకుంటేనే రిజిస్టర్ అవుతుంది, లేకపోతే అవ్వదంట. అది ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకోండి, వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి అది స్కాన్ చేయడము. అది స్కాన్ చేయకపోతే మిస్ అవ్వదని చెప్పి అక్కడ సెక్యూరిటీగా ఉన్నవారు, పోలీసు వాళ్ళు 24 hours అలా చెప్తూనే ఉన్నారు. సో మేమైతే స్కాన్ చేసేసాము. నాకు 40 minutes కూడా పట్టలేదు, రూమ్ వెంటనే అలాట్ అయిపోయింది.
మాకు సప్తగిరి రెస్ట్ హౌస్ వచ్చిందనమాట. మేము ఇంకా సప్తగిరి రెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేస్తామంటే జస్ట్ బ్రష్ అది చేసేసుకొని ఇంకా టిఫిన్ తినడానికి వెళ్ళాము. టిఫిన్ తినేసి వచ్చి ఇంకా నైట్ అంతా ఫుల్ జర్నీ లైన్ క్యూ కాబట్టి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాము. మాకు 4 o'clock స్లాట్ కాబట్టి 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్ టెంపుల్ దర్శనానికి తినేసి డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పి వెంగమాంబ వెళ్ళి అక్కడ మేము అన్నప్రసాదం తీసుకున్నాము. వెంగమాంబలో అన్నప్రసాదం తీసేసుకొని ఇంకా డైరెక్ట్ లైన్లో నుంచుందామని అనుకున్నాం. అప్పటికి టైం ఓన్లీ 2 అయింది. కాకపోతే మేము ట్రై చేసాం, మాకు 4 o'clock స్లాట్ ఇచ్చారు కదా, దర్శనానికి అలౌ చేస్తారో లేదో ట్రై చేద్దాం, లేకపోతే అక్కడెక్కడో తిరుగుతా టైం పాస్ చేద్దామని అనుకున్నాం. బట్ మా లక్ ఏంటంటే 2 o'clockకే మమ్మల్ని అలౌ చేసేసారు, 2 hours ముందే. అంతా దర్శనం ఎక్కడ బ్రేక్ అవ్వలేదు లైన్. కాకపోతే కంపార్ట్మెంట్లో 1.5 hour కూర్చోబెట్టారు. అండ్ అక్కడ మనకి అన్నం అంటే మనకు కొంచెం స్నాక్స్ లాగా అన్నం కూడా పెట్టారు, ఎవరైనా ఆకలిస్తే తినొచ్చు అని చెప్పి. అండ్ అక్కడ 1.5 hour కూర్చున్నాం అంతే. రిమైనింగ్ ఎక్కడ మేము స్టాప్ అవ్వలేదు, లైన్ కంటిన్యూగా వెళ్తూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. దర్శనం కూడా బాగానే జరిగింది. అరౌండ్ 5:45, 5:30 కల్లా మేము బయట కూడా వచ్చేసాం దర్శనం చేసేసుకుని. దర్శనం అయితే ఈసారి చాలా బాగా జరిగింది. అంత ఫాస్ట్గా తోయలేదు మమ్మల్ని ఏంటో. అంటే అక్కడ దేవుడికి దండం పెట్టుకున్న వెంటనే తోసేస్తూ ఉంటారు కదా, ఈసారి ఒక 3 seconds అన్న నేను మనస్ఫూర్తిగా చూసుకున్నాను స్వామిని. దర్శనం కూడా బాగా జరిగింది అనిపించింది ఈసారి మాకు. బయటకు రాగానే మా టికెట్స్ చూపించి లడ్డూస్ తీసుకుని వచ్చేసాం. లడ్డు క్వాలిటీ కూడా చేంజ్ అయింది. ఈ మధ్యకాలంలో ఎవరైనా వెళ్ళారా, మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పండి. నేనైతే అబ్జర్వ్ చేశాను, క్వాలిటీ అయితే చేంజ్ అయింది. అండ్ అన్నప్రసాదంలో ఫుడ్ కూడా క్వాలిటీ చేంజ్ అయింది, చాలా బాగా పెడుతున్నారు ఇప్పుడు. అంతా అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ దిగిపోయామన్నమాట. అండ్ ఇక్కడ మీతో షేర్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. మేము తిరుపతితో పాటు అరుణాచలం కూడా వెళ్ళాము. సో అది నేను ఇంకొక బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మేము వీళ్ళని అడిగామన్నమాట, కొండ మీదనే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. మేము అరుణాచలం వెళ్ళాలి అని అంటే వాళ్ళు మనకి తిరుపతి బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. అక్కడ తమిళనాడు వెళ్ళే బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కితే నాన్ స్టాప్ అనమాట, ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ దింపేస్తారు అని చెప్పి అని మమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. అండ్ అక్కడ మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడన్నా ఉంటే అది కూడా చెప్పండి అని అంటే ఇంకా టిఫిన్స్ ఎక్కడ మంచిగా ఉంటాయో చెప్పారు. అది హోటల్ నేమ్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను, చూడండి. అక్కడ టిఫిన్ అయితే ఎక్సలెంట్ ఉంది, బస్ స్టాప్ ఆపోజిట్. అండ్ అక్కడ టిఫిన్ తినేసి బస్ ఎక్కేసి అరుణాచలం వెళ్ళాను. అరుణాచలంలో ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యామో అని నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోని. ఆగండి, లో బడ్జెట్ అంటుంది, బడ్జెట్ ఏంటో చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్దామని వెయిట్ చేశాను. ఓకే, ఇంతవరకు నా వీడియో ఎంతమంది చూసారో కామెంట్లో మెన్షన్ చేయండి. సో బడ్జెట్ వచ్చేసి 480 రూపీస్ ట్రైన్ సికింద్రాబాద్ టు తిరుపతి అండ్ 200 స్టేషన్ నుంచి, అదే తిరుపతి స్టేషన్ నుంచి కొండ మీదకి తీసుకున్నారు. అండ్ మనకి ఇంకా అక్కడ టిఫిన్స్కి అవుతుంది. టికెట్ అయితే ఫ్రీ కాబట్టి దర్శనం టికెట్, టిఫిన్స్కి 82, 2 పూటలు టిఫిన్ తిన్నా, కనీసం ఒక పూట అయినా అన్నప్రసాదం తినాలి కదా, అది కూడా ఫ్రీయే. సో నెక్స్ట్ కొండ నుంచి కిందకి రావడానికి అరౌండ్ 150 to 200 అవుతుంది. అంటే పర్ హెడ్ 1000 రూపీస్లో తిరుపతి ట్రిప్ మనం చక్కగా వేసుకోవచ్చు. అండ్ ఇది రిటర్న్ టికెట్ ఇంక్లూడెడ్ కాదు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు క్లియర్గా చెప్తాను, నాకు తెలిసి ఉంటే అవన్నీ. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం, అరుణాచలం వ్లాగ్. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకుంటున్నారా? అది అస్సలు బడ్జెట్ ఫ్రెండ్లీ కాదండి. ఎంత బడ్జెట్ తగ్గిద్దామన్నా అక్కడ అవ్వలేదు. అండ్ అక్కడ కాస్ట్స్ కూడా అలానే ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.